ఓం గం గణపతియే నమః. అన్ని గణాలకు అధిపతి ఆ గణాధిపతి. విఘ్నేశ్వరుడిని ప్రత్యేకంగా ఆరాధించే రోజే వినాయక చవితి. భాద్రపద శుద్ధ చవితి రోజు మనందరం కూడా వినాయక చవితిని జరుపుకోబోతున్నాం. అది 2024 సంవత్సరంలో సెప్టెంబర్ 7న వచ్చింది. మరి అటువంటి వినాయక చవితి పూజ కోసం మనము 1-2 రోజులు ముందుగానే సిద్ధం చేసుకోవాల్సిన పూజా సామాగ్రి అంతటిని కూడా ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ముందుగా మనకి కావాల్సింది మట్టి గణపతి. ఈ గణపతిని మనము ఇంత సైజులోనే పెట్టుకోవాలనేమీ లేదు. మన శక్తి మేరకు, మన స్తోమత మేరకు ఎంతైతే స్వామివారిని ఆరాధించగలమో అలా చూసుకొని మట్టి గణపతిని తెచ్చుకోవచ్చు. శుక్రవారం పూట కూడా మట్టి గణపతిని తెచ్చుకోవచ్చండి ఇంటికి. స్వామివారిని తెచ్చుకునేటప్పుడు కూడా మంగళహారతి ఇచ్చి గడప దాటించి ఇంట్లోకి రానివ్వటం అనేది చాలా మంచి పద్ధతి. ఎవరైనా అది ఫాలో అవ్వాలనుకుంటే అవ్వండి. ఈ విధంగా స్వామివారిని ఏర్పాటు చేసుకోవడానికి మనకి పాలవెల్లి అయితే అవసరమవుతుంది. మరి పాలవెల్లిని ఎలా కట్టాలి, అసలు పాలవెల్లి కట్టడానికి ఆనవాయితీ ఉండాలా, ఈ పాలవెల్లిని ఎందుకు కట్టాలి, ఇవన్నీ కూడా షేర్ చేస్తూ వివరాలను ఒక వీడియో ద్వారా మీకు అందరికీ కూడా తెలియజేశాను. ఆ వీడియో చూస్తే ఆనవాయితీ లేని వారు కూడా అసలు పాలవెల్లిని తెచ్చుకొని కట్టుకుంటారు. అంత ముఖ్యమైనది ఈ పాలవెల్లి వినాయక చవితి పూజలో. కాబట్టి ఆ పాలవెల్లిని సాధ్యమైనంత వరకు తెచ్చుకొని అలంకరణ చేసి పూజలో పెట్టుకోండి. ఇక అయితే ముఖ్యంగా పసుపు కుంకుమ శుభానికి సూచిక. వాటితో ఈ వీడియోని స్టార్ట్ చేద్దాము. ఈ పసుపు కుంకుమ, కర్పూరము, జవ్వాది, గంధము, అలాగే ధూప్ స్టిక్స్, స్వామివారికి ధూపం వేయడానికి అవసరమైన అగరబత్తీలు, ఇటువంటివన్నీ కూడా స్వామివారి పూజకి కావాలి. ఇక మరి స్వామివారికి ఆసనం అనేది ఒక పీట మీద ఏర్పాటు చేస్తూ ఉంటాము. ఆ పీటని కూడా పసుపు రాసి ముగ్గు పెట్టి బియ్యపిండితో అలంకరణ చేసి స్వామివారిని కూర్చోపెడతాము. అయితే స్వామివారిని కూర్చోపెట్టడానికి ఈ విధంగా ఒక తెల్లటి టవల్ అయితే తెచ్చుకోండి. దీంట్లో ఎర్రవి కూడా అమ్ముతూ ఉంటారు. ఎర్రది కానీ తెల్లది కానీ తెచ్చుకొని స్వామివారికి వస్త్రాన్ని సమర్పిస్తున్నట్టుగా భావించి స్వామివారి ఆసనం మీద ఈ తెల్లటి క్లాత్ని, ఈ గుడ్డనైతే పరిచి, ఇవి మనం సత్యనారాయణ స్వామి వ్రతం పీటల మీద కూడా వాడుతూ ఉంటాం. అటువంటి చిన్న టవల్స్ తెచ్చుకొని బియ్యం పోసి స్వామివారిని ప్రతిష్ఠించి ఆవాహనించి పూజ అనేది చేసుకుంటూ ఉంటాం అనమాట. ఇక పూజకి కావాల్సిన వాటిల్లో ఆవు నెయ్యి దీపారాధన చాలా ముఖ్యమైనది. ఎవరైనా వెలిగించగలిగితే ఆవు నెయ్యితో దీపం వెలిగించండి, లేదా నువ్వుల నూనె ఉపయోగించండి. ఇక మనకి ముఖ్యంగా అవసరమైంది 21 రకాల పత్రి. ఈ పత్రి అనేది పూజకి ముందు రోజు నుంచి మనకి బయటంతా కూడా అమ్ముతూ ఉంటారు. దొరికిన వాళ్ళందరూ కూడా ఎంత పత్రి అయితే దొరుకుతుందో అంత తెచ్చి స్వామివారికి పూజకి పెట్టుకోండి. గరిక, అలాగే మనకి రావి ఆకులు, జిల్లేడు ఆకులు, మామిడి ఆకులు, ఇలా తమలపాకుల దగ్గర నుంచి తులసి పత్రం దగ్గర నుంచి అన్నీ కూడా పూజా సామాను మనకి అమ్ముతూ ఉంటారు. ఇలా ద్రాక్ష పళ్ళు, మొక్కజొన్న పొత్తులు, చెరుకు గడలు, పండ్లు అంటే దానిమ్మ, సీతాఫలం, జామకాయ, అలాగే ముఖ్యంగా వచ్చేసి వెలగపండు. స్వామివారికి ఎంతో ఇష్టమైంది వెలగపండు పెట్టడం అస్సలు మర్చిపోవద్దు. మామిడి పిందెలు, నారింజకాయలు, ఇలా చాలా రకాల పండ్లు సీజనల్ వైజ్గా మనకు వచ్చే పండ్లన్నీ కూడా పత్రితో పాటు దొరుకుతూ ఉంటాయి. అలాగే ఇంటికి మామిడి తోరణాలు కట్టుకోవడం కోసం ఈ మామిడి ఆకులు తెచ్చుకోండి. మీకు ఎన్ని రకాలైతే పత్రి దొరుకుతుందో అన్ని రకాలు కూడా తెచ్చుకోండి. దాంట్లో సెమీ పత్రం, తులసి పత్రం, జాజి పత్రం, ఇలా 21 రకాలుగా ఉంటూ ఉంటాయి. ముఖ్యంగా స్వామివారికి ఇష్టమైంది గరిక. ఈ గరికను కూడా ముందుగా మీకు ఎంత దొరికితే గరిక అంత తెచ్చి పెట్టుకోండి. స్వామివారికి అన్ని వాటిల్లో కూడా గరిక అంటే చాలా ఇష్టం కాబట్టి అవి తెచ్చుకోండి. వీటితో పాటు ప్రధానమైన వస్తువు జిల్లేడు ఆకులు, జిల్లేడు పూలు. ఇవి దొరికినా కూడా వదిలిపెట్టకండి. జిల్లేడు పూలతో స్వామివారికి కనుక ఆయనకి ఇష్టమైన రోజున, గణాధిపత్యం పొందిన రోజున, వినాయక చవితి రోజు ఈ జిల్లేడు పూలతో కనుక పూజ చేస్తే మన సంకల్పాలు కూడా ఎటువంటి విఘ్నాలు లేకుండా ముందుకు కదులుతాయి అన్నమాట. అందుకని జిల్లేడు ఆకులు, అలాగే జిల్లేడు పూలను కూడా దొరికితే తెచ్చుకోండి. అలాగే గరికను కూడా అలంకరించి మాలగా కట్టి కూడా స్వామివారికి మనం సమర్పించవచ్చు. ఇక పూజకి అవసరమైన వాటిల్లో ఒత్తులు. ఇక్కడ నేను చూపిస్తుంది జిల్లేడు ఒత్తులు. ఈ జిల్లేడు ఒత్తులు ఒక్కొక్కటి తీసుకొని, ఒకటి మామూలు ఒత్తు, ఒక జిల్లేడు ఒత్తు కూడా వేసి 2 ఒత్తులు కూడా కలిపి కూడా దీపారాధన చేసుకోవచ్చు. ఈ జిల్లేడు ఒత్తులు దొరికితే తెచ్చుకోండి. అలాగే పసుపు, కుంకుమ మనము కలపడానికి అవసరమయ్యే రోజు వాటర్ ఉంటే తెచ్చుకోండి. మంచి సువాసన అనేది వస్తూ ఉంటుంది స్వామివారి పూజలో వాడుతున్నప్పుడు. అలాగే దీంట్లో మగవాళ్ళు, ఇంటిలో ఎవరైతే మగవాళ్ళు పూజ చేసుకుంటున్నారో వాళ్ళు తోరం కట్టుకునే పద్ధతి కొంతమంది ఇళ్లలో ఉంటుంది. అలా తోరం కట్టుకోవాలి అనుకుంటే కనుక ఇలా తెల్లటి దారపు ఉండ, లేదంటే కనుక ఇలా రెడీమేడ్గా మనకి తోరానికి సంబంధించి ఇలా ఎర్రటి దారం కూడా అమ్ముతున్నారు. పసుపు, ఎరుపు కలర్లో ఉంటుంది. అటువంటి దారం తెచ్చుకొనైనా తోరాన్ని తయారు చేసుకొని కట్టుకోవచ్చు. ఇక అలాగే ఇంతకు ధూప్ స్టిక్స్ చూపించాను కదండి. ఒకవేళ మీరు ధూపం వేయాలి అనుకుంటే ఇలా మంచి సువాసన భరితంగా ఉండే ధూప్ పౌడర్ అయితే తెచ్చుకోండి. సాంబ్రాణి పౌడర్ ఉంటుంది కదా, ఆ పౌడర్ని కూడా తెచ్చుకోండి. ముందుగా ఏర్పాటు చేసుకోండి. ఇక పూజా వస్తువులు, పూజా పీటలు. నేను పీటని చిన్నది పీట చూపిస్తున్నాను. మామూలుగా మన స్వామివారిని కూర్చోపెట్టడానికి అవసరమైనంత పీటను తీసుకొని ఆ పీటకు కూడా పసుపు రాసి
బియ్యపిండితో ముగ్గులు పెట్టి మళ్ళీ కుంకుమ బొట్లతో అలంకరణ చేసి అక్కడ స్వామివారిని ఆవాహనం చేసి ప్రతిష్ఠ చేస్తామన్నమాట. అలాగే పూజకి అవసరమయ్యే దీపపు కుందుల కింద వేసే ప్లేట్లు, పంచపాత్ర, ఉద్దరణ, గంట ఇటువంటివన్నీ కూడా మనం ముందుగానే కడుక్కొని ఒకసారి వాటిని కూడా అలంకరించిన పెట్టుకుంటే పూజకి చాలా ఈజీ అవుతుంది. ఇక అలాగే పూజకి అవసరమయ్యే తమలపాకులు, ఎంతో ఇష్టమైన ఎర్రటి పూలు, ఇవి మందార పూలు కానీ గులాబీ పూలు కానీ ఇటువంటివి మీకు ఏవి దొరికితే ఆ పూలను తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. మనకి పండగలు అనేసరికి చాలా రకాల పూలతో అలంకరణ కూడా చేస్తూ ఉంటాం కదా, పూజకి మాత్రం ఎర్రటి పూలు వాడటానికి ప్రయత్నించండి. అలాగే స్వామివారి ఫోటోకి కానీ లేదా స్వామివారి మట్టి విగ్రహానికి కానీ అలంకరించడం కోసం ఈ విధంగా ఒక పూలమాలను కూడా తెచ్చిపెట్టుకోండి. మనము స్వామివారిని జిల్లేడు పూలతో అలంకరించవచ్చు, అలాగే మనము ఉండాళమాలతో అలంకరించవచ్చు, ఇలా చక్కటి పూలమాలతో కూడా అలంకరణ చేసుకోవచ్చు. ఇక పూజకి కావాల్సింది కొబ్బరికాయ. అయితే ఈ వినాయక చవితి కూడా కొంతమంది మాత్రమే కలశం పెడతారు. ఆ కలశం పెట్టాలి అనుకున్న వాళ్ళు 2 కాయలు తెచ్చుకోండి, ఒకటి కలశం మీదకి లేదా ఒకటి మామూలుగా కొట్టడానికి. కలశం పద్ధతి లేదండి వినాయక చవితికి అనుకుంటారా, అప్పుడు ఒక కాయ సరిపోతుంది. ఇక పూజకి స్వామివారికి ఆ క్లాత్ మీద కానీ జిల్లేడాకుల మీద కానీ పరిచి మనము ఈ బియ్యం అనేది పోసి స్వామివారి విగ్రహాన్ని పెడతాం కదా, అక్కడ అవసరమైనందుకు బియ్యము, ప్రసాదానికి కూడా బియ్యం అవసరం అవుతాయి. అలాగే వడపప్పు చేయడం కోసం మనము ఈ పెసరపప్పు నానబెట్టుకుంటాము. అలాగే ఉండ్రాళ్ళు తయారు చేయడం కోసం అవసరమైంది బియ్యపు రవ్వ, దీంతో పాటు బియ్య పిండి కూడా కావాలి. ముగ్గులకు కానీ పచ్చిచలిమిడి చేయడానికి కానీ బియ్య పిండి కావాలి. అయితే ఉండ్రాళ్ళు చేసేది బియ్యపు రవ్వతో కాబట్టి ఈ విధంగా బియ్యపు రవ్వను తెచ్చుకోండి. అయితే ప్రసాదానికి మనము అటుకులు బెల్లం కలిపి ప్రసాదం పెడుతుంటాము, లేదా జిల్లేడు కాయలని ఇలా చాలా బెల్లంతో సంబంధించిన పదార్థాలు కూడా వండి పెడుతూ ఉంటారు స్వామివారికి నైవేద్యంగా. కాబట్టి ఇటువంటి బెల్లం అవసరం అవుతుంది. అలాగే అటుకులు బెల్లం కూడా పెడతాం కదా, కాబట్టి అటుకులు కావాలి. అయితే వీటితో పాటు ఈ అటుకులు బెల్లంతో పాటు ఏం చేస్తారంటే కొంతమంది మనకు శనగపప్పు ఉంటాయి కదా, పుట్నాల పప్పు అంటారు, కొంతమంది వేయించిన శనగపప్పు అని అంటూ ఉంటారు. ఈ శనగపప్పును కూడా మిక్స్ చేసేసి ఇవి దేవునికి నైవేద్యం పెడతారు. అలాగే ఎక్కడైనా పందిరి దగ్గర కానీ దేవాలయ దగ్గర వెళ్ళినప్పుడు ఇవి పిల్లలకు కూడా పంచిపెడుతూ ఉంటారు. కాబట్టి ప్రసాదంగా పంచిపెట్టేది కాబట్టి ఈ శనగపప్పు కూడా మీకు పద్ధతి ఉంటే, ఆ అటుకుల్లో కలిపి పెట్టే పద్ధతి ఉంటే ఈ శనగపప్పు కూడా తెచ్చుకోండి. వీటన్నింటినీ కలిపి ప్రసాదాలు చేసి మనం పంచిపెట్టచ్చు అనమాట. ఇక పూజకి అవసరమైన వాటిల్లో పండ్లు, ఇవి పాలవెల్లికి కట్టడానికి పనికొస్తాయి. అలాగే స్వామివారికి నివేదన చేయడానికి కూడా. ఇలాంటి పండ్లు ఏవైనా మీరు ఎన్ని రకాలు తెచ్చుకోగలిగితే 3 రకాలు, 1 రకము, 5 రకాలు, మీకు ఎన్ని అయితే దొరుకుతాయో మీ శక్తి ప్రకారం చూసుకొని అన్ని రకాల పండ్లు కూడా తెచ్చుకోండి. ఇక ముఖ్యంగా మనకి కావాల్సింది ఇంత వ్రతం ఏర్పాట్లన్నీ చేసుకున్న తర్వాత మరి వ్రత బుక్ అనేది ఉండాలి కదా, ఆ బుక్ పెట్టుకొని మనం చదువుకుంటే ఆ బుక్లో ఉన్నదాని ప్రకారం మనం నిరభ్యంతరంగా ఎటువంటి సందేహాలు లేకుండా పూజ అనేది చేసుకోవచ్చు. ఈ దీంట్లో బుక్ కథ వరకు చదువుకోవాలి. అయితే స్టార్టింగ్ మనకి భగవంతుని శ్లోకం దగ్గర నుంచి ప్రార్థన నమస్కారం దగ్గర నుంచి ఆచమనము, అదాంగ పూజ, అలాగే 21 రకాల పత్రితో పూజ, అష్టోత్తర శతనామావళి, వ్రత కథ ఇవన్నీ కూడా వివరంగా రాసి ఉంటే అవన్నీ చదువుకుంటూ మనం పూజని అతి సులువుగా చేసుకోవచ్చు. ఇవండి ముఖ్యంగా మనకు కావాల్సిన పూజా సామాను. అయితే పాలవెల్లిని ఎలా కట్టాలి, మరి పాలవెల్లిని అసలు ఎందుకు కట్టాలి అనేది నేను వీడియో అయితే షేర్ చేస్తున్నానండి. మీ అందరికీ కూడా తప్పనిసరిగా ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను, ఒకసారి చెక్ చేయండి. అలాగే పూజా విధానాన్ని కూడా నేను షేర్ చేస్తాను, అతి సులువుగా ఎలా చేసుకోవాలో. మరి పూజా సామాగ్రి అంతటినీ కూడా ఇక్కడ మీకు షేర్ చేశానండి. ఇంకా ఇవే కాకుండా నేను ఏదైనా మర్చిపోయి ఉంటే కనుక ఈ వీడియో చూసిన వాళ్ళు నాకు కింద కూడా కామెంట్ చేయండి. ఒకవేళ అవి నా దగ్గర లేకపోతే నేను కూడా తెచ్చుకుంటాను. మరి మీరందరూ కూడా వినాయక చవితిని బాగా చేసుకోవాలి. అలాగే మీ కోరికలన్నీ నెరవేరాలి, మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ మేము అందరినీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.